మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన వారమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక నూతనమైన దినములో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న ఆరోగ్యకరమైన వాగ్దానం అండి. ఈ వాగ్దానాలు చదువుకుంటూ ఉంటే మనకి ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదో, ఏ తెగులు మన శరీరాన్ని బాధ పెట్టదండి. ప్రతి దినము కూడా ఆ వాగ్దానాలు చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ రోజు ఎంతగానో మనకి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1వ రాజులు 3వ అధ్యాయము 13వ వచనం. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిచున్నాను. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇందులో ఐశ్వర్యం ఘనత ఇవేమీ నువ్వు అడగకపోయినా వాటిని నీకు ఇస్తానని మాట ఇస్తున్నాడండి. ఎంత మంచి ఆదరణకరమైన వాగ్దానం అండి ఇది. మరి నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. తెలుసు కాబట్టే ఆయన నీకు అన్నీ ఇస్తానని మాట ఇస్తున్నాడండి. నీకు ఇల్లు లేదా, ఉద్యోగం లేదా, పిల్లలు లేరా, ఎన్నో సమస్యలు, నీకు అప్పులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, శారీరక బాధల, మానసిక బాధల, ఇవన్నిటి గురించి కూడా ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడండి క్షణం క్షణం కూడాను. మరి మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మనము కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన సన్నిధిలో మనం గడిపితేనంటండి మనకి ఎంతగానో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ దినమంతా కూడా మీరు అలాగ ఉండాలని అనుకుంటే వాగ్దానాలు వాక్యాలు చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే నీకు మేలుకరంగాను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోగలరు, మీరు చూడగలరు, మీరు మీ పిల్లలు పొందుకుంటారండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక్కసారి ఇవ్వబడతానంటండి అవి ఎప్పటికీ ఆగవండి, అలా కుమ్మరిస్తూనే ఉంటాడండి. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. మరి దినమంతా కూడా అలా చేసి చూడండి, మీరు ఎంతగానో దీవించబడతారు. నువ్వు ఉద్యోగం కొరకు బయటకు వెళ్తున్నావా, వ్యాపారం కొరకు బయటకు వెళ్తున్నావా, ఏ పని నిమిత్తం అయితే బయటకు వెళ్ళాలని అనుకుంటున్నావో ఆ పని అంతట్లో దేవుడు నమ్మకంగా నీకు మరి యథార్థంగాను నీతిగా నిజాయితీగా పనిచేసే అవకాశం నీకు కల్పిస్తాడు. నువ్వు కూడా అలా నడుచుకుంటూ ఉండాలి. మరి ఇది వాగ్దానం దినమంతా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.